హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడుతుంది. ఎటువంటి సమస్యలకైనా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, తరచూ కోర్టు సమస్యలు, ఇలా ఒకటేమిటి ఎటువంటి సమస్యలకైనా ఒకే ఒక పరిష్కారం ఒక ఫోన్ కాల్తో. మా ఫోన్ నెంబర్ 6302860868. గురువుగారి పేరు రామరాజు గారు. మీరు ఎక్కడెక్కడో ఉన్నా పర్వాలేదు, వాట్సాప్లో మీ ముఖము, మీ ఫోటో, అలాగే మీ చెయ్యి ఫోటోని, మీ పేరు, వయస్సు, అలా గోత్రము పంపిస్తే చాలు. మనకు వరలక్ష్మి వ్రతం చాలా దగ్గరలోనే ఉంది. 25వ తేదీ రాబోతుంది కదా. మనకి 3-4 రోజులు ముందుగానే కొన్ని వస్తువులు అనేవి మనము దగ్గర పెట్టుకుంటే, అంటే ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే మన వరలక్ష్మి వ్రతం అనేది ఈజీగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పసుపు, కుంకుమ అండి. పసుపు అనేది చాలా కావాలి మనకు, ముత్తైదువులకి అలా పొయ్యాలి, అన్నిటికి కావాలి కాబట్టి పసుపు, కుంకుమ, అలాగే గాజులు అందరికీ ఇవ్వడానికి, మనం వేసుకోవడానికి, అమ్మవారికి పెట్టడానికి. అలాగే వడిబియ్యం సెట్. అమ్మవారికి ఈ రోజున మనం ఇంట్లో వరలక్ష్మి చేసి వడిబియ్యం పెడితే చాలా మంచిది. దానికోసం వడిబియ్యం సెట్ అన్నమాట. అలాగే అగరబత్తులు అనేవి మంచి సువాసన గల అగరబత్తులు అయితే మనకి దైవాకర్షణ పెరుగుతుంది. అలాగే దీపం ఆయిల్, దాంతోపాటు నెయ్యిని కూడా ఉపయోగిస్తే నెయ్యి దీపం పెడితే ఈరోజు చాలా మంచిది. అలాగే కర్పూర హారతి ఇవ్వడానికి అమ్మవారికి కర్పూరాలు. అలాగే పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములు అనేవి అమ్మవారికి మెడలో వేయడానికి, అలాగే ముత్తైదువులు కూడా ఇవ్వడానికి. అలాగే తాంబూలం కోసము ఆకు, వక్కలు, అలాగే ఒక్కపొడి ప్యాకెట్లు ఉంటే ఒక్కపొడి ప్యాకెట్లు మీరు వాడుకోవచ్చు, లేకుంటే వక్కలైనా పెట్టచ్చు. ఇది తామర ఒత్తులు అండి. తామర తీగల నుంచి తీసిన తామర ఒత్తులు. ఇందులో ఒక తీగను తీసి మనం దీపారాధన చేసినట్లయితే ఈరోజు చాలా విశేషం అనమాట. ఈ తామర ఒత్తులు అనేవి మనకి పూజా స్టోర్స్లో ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటాయి. దాంతోపాటు పసుపు కుంకుమలు, అంటే పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇవి కూడా తాంబూలంలో పెట్టడానికి, అలాగే అందరికీ ఇవ్వడానికి. అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా మనము పత్తి ఒత్తి వస్త్రాన్ని సమర్పించాలి. ఇది డిజైన్లలో అయినా మీరు ఫోటో ఫ్రేమ్కి పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకి పసుపు కుంకుమలు కలిపిన పత్తి ఒత్తి ఉంటాయి కదండి, ఇవి అయితే 2 లేయర్స్ వేయాలి. తప్పకుండా వేయాలండి. చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. అమ్మవారికి పత్తి ఒత్తి వస్త్రం లేనిదే మనం పూజ అనేది చేయకూడదు. దాంతోపాటు తామర ఒత్తులు, అలాగే తామర దీపాలు, ఇవన్నీ కూడా మనము సిద్ధం చేసి ముందుగానే పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేక దీపారాధన కోసం పసుపు కుంకుమ ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే ఒత్తులు కూడా అండి, నేను చాలా ఒత్తులు అనేవి పెట్టుకున్నాను. అలాగే బుడ్డొత్తులు, తామర ఒత్తులు, అలాగే లక్ష్మీ ఒత్తులు, ఇలాగ ఉంటాయి కదండి, పువ్వొత్తులు అలాంటివి. అలాగే ఈ స్టాండ్స్ అనేవి అరటి పిలకలు పెడుతూ ఉంటాము. అరటి పిలకలు అటువైపు ఇటువైపు పెట్టాలంటే మనకి కష్టంగా ఉంటుంది, కట్టాలంటే కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్టాండ్స్ అనేవి ఇలా ముళ్ళులు ఇచ్చారు కదండి, ఆ ముళ్ళు మనము ఇట్లా ముందర పెట్టినట్లయితే అది అలాగే స్టాండర్డ్గా ఉంటాయి. అలాగే ఒకవేళ మీకు అరటి పిలకలు దొరకకపోతే మీరు ఇలాగా అరటి పిలకలు అనేవి మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇది 500 కాస్ట్ అండి. పెద్ద సైజ్ అనమాట. మీడియము, స్మాల్ అలా సైజెస్ ఉంటాయి. సో దీన్నైనా కూడా మనము ఇంట్లో అలంకరణ కోసం, డెకరేషన్స్ కోసం, పూజల కోసం, అన్ని పూజల కోసం వాడుకోవచ్చు. ఇది మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ తర్వాత అమ్మవారికి అలాగే దైవాకర్షణ కలిగించే జవ్వాది పౌడర్. ఈ జవ్వాది పౌడర్ని మనం పూజ అంతా చేసిన తర్వాత పూజలో అలాగే వాడాలి. అలాగే రోజ్ వాటర్ అండి. నీళ్ళ బదులు మనం ఏమైనా పసుపుని అలాగే ఏమైనా కుంకుమని కలుపుకోవాలంటే రోజ్ వాటర్ అనేది వాడుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన అత్తరు, మల్లెపువ్వుల సెంటు కలిగిన అత్తర్ని కూడా మనం పూజలో వాడినట్టయితే చాలా మంచిది. దాంతోపాటు పచ్చకర్పూరాన్ని, గోరోజున కుంకుమ అనేది మనం అమ్మవారికి అర్చన చేసి, అంటే కుంకుమాభిషేకం చేసి ఆ కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఇప్పుడు అష్టోత్తరం చెప్పుకోవాలి కదండి. అష్టోత్తరంకి మనము విశేషంగా తామర గింజలు, చిట్టి గాజులు, చాలా రకాలు అనేవి ఉంటాయి, కలర్స్ అనేవి. అలాగే కాయిన్స్, దాంతోపాటు గురువింద గింజలు, ఇంకా చాలా రకాలు అనేవి ఉంటాయి అండి. మీరు ఒకవేళ లేదు అంటే ఈరోజు తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే చిన్న చిన్న కప్స్లో పెట్టి డెకరేషన్ లాగా అమ్మవారి ముందు పెట్టవచ్చు. అలాగే అష్టలక్ష్మి కాయిన్ అండి. ఈ అష్టలక్ష్మి కాయిన్ అలాగే కుబేర యంత్రం అనమాట. ఈ కుబేర యంత్రం పైన కుంకుమ
కుంకుమార్చన చేసుకోవచ్చు, దాన్ని అలాగే వాడుకోవచ్చు. మనం సెంటర్లో పెట్టి డెకరేషన్ చేసి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే వెండి పువ్వులు, ముత్యాలు అనేవి ముత్యాల హారతి ఇవ్వడానికి వాడుకోవచ్చండి. అలాగే ముఖ్యంగా పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం ప్రతిరోజు కూడా మీరు దీపారాధనలో వాడితే కూడా చాలా మంచిది. లేదు అంటే ప్రత్యేకమైన రోజులలో వాడుకోవచ్చు. ఇది వినాయకుడికి మనం వినాయక పూజ చేస్తాం కదండి, ఈసారి వినాయక పూజకి ఇది పెడదాము అని నేను తెచ్చుకున్నాను. అది కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే ముఖ్యంగా పెట్టవలసిన ఏనుగులు. మనము ఏ ఫోటోలోనైనా లక్ష్మీ అమ్మవారి ఫోటో చూసినప్పుడు ఇటువైపు అటువైపు స్నానం చేస్తున్నట్లుగా, అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏనుగులు అనేవి తెచ్చి పెట్టాలి. లేదు అంటే అటువైపు ఇటువైపు ఒక్కలాగా ఏనుగులాగా భావించి 2 ఒక్కలు అనేవి పెట్టాలి. అలాగే అమ్మవారి ఫోటో, అలాగే సువాసన కలిగించే మల్లె పువ్వులు, తామర పువ్వులు, తమలపాకులు, అలాగే అమ్మవారికి చీర కట్టడానికి కొత్త చీర కావాలి. అలాగే చీర అనేది నలుపు, గ్రే కలరు అలాంటివి లేకుండా మంచిగా ఉండాలి. అలాగే అమ్మవారి ఫేసు, తమలపాకులు ఈ తాంబూలంకి అలాగే కలశానికి కూడా అన్నిటికీ కూడా కావాలి. పువ్వులు అనేవి చాలా రకాలు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.